భూతాలదేవి బేతాళ మాంత్రికుడు 10వ భాగం. తాను ప్రయోగిస్తున్న ప్రతి క్షుద్రశక్తి విఫలం కావడం చూసిన బేతాళ మాంత్రికుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. చివరకు తిరుగులేని ఆయుధమైన బేతాళ శక్తిని ప్రయోగించాలని నిర్ణయించుకుని బేతాళ శక్తిని ప్రయోగించాడు. అప్పటికే భూతాలదేవిని దాటి ఉన్న విజయశీలుడు బేతాళ శక్తిని గమనించలేదు. వెనుక నుండి ఏదో శక్తి బలంగా విసిరేసినట్టు బేతాళ శక్తి దాటికి విజయశీలుడు అల్లంత దూరాన్ని ఎగిరి పడిపోయాడు. ఆ బేతాళ శక్తి ఆగకుండా అలాగే ముందుకు దూసుకుపోయింది. ఎగిరిపడడంతో విజయశీలుడి చేతికి ఉన్న కెంపు ఊడిపోయి ఎక్కడో పడిపోయింది. స్పృహ తప్పుతున్న అతడు, యక్షులారా, నాకిప్పుడు మీ సహాయం చాలా అవసరం అంటూ స్పృహ తప్పాడు. విజయశీలుడు బేతాళ శక్తికి కట్టుబడిపోతాడని భావించిన బేతాళ మాంత్రికుడు తిరిగి ఎక్కడెక్కడో ఉన్న భూతాలను రప్పించి వాటిని దిగ్బంధనం చేయడం మొదలుపెట్టాడు. ఆగకుండా దూసుకుపోయిన బేతాళ శక్తి మరలా వెనుకకు మరలింది. విజయశీలుడి వైపు దూసుకురాసాగింది. అంతలో విజయశీలుడు తలుచుకున్న 5గురు యక్షులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. విజయశీలుడిని తమ చేతుల్లో ఎత్తుకొని ఆ ప్రాంతం నుండి మాయమైపోయారు. వెనుకకు మరలిన బేతాళ శక్తి విజయశీలుడు కనిపించక ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించసాగింది. విజయశీలుడిని తీసుకుని ఒక సురక్షిత ప్రాంతానికి చేరుకున్న యక్షులు సపర్యలు చేయడం ఆరంభించారు. ఆ సపర్యలకు తేరుకున్న విజయశీలుడు నిద్ర నుండి లేచినట్టు లేచాడు. ఆ యక్షులకు నమస్కరించాడు. కపోతమిత్రులారా, నన్ను రక్షించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అనగానే యక్షుల వదనాలు వికసించాయి. రాకుమారా, ఏం జరగబోతుందనే వాళ్ళు అడిగిన ప్రశ్నకు విజయశీలుడు, బేతాళ మాంత్రికుడి ప్రాణాలు బేతాళ గుహలోని బేతాళదేవి విగ్రహం కింద ఉన్న భోషానంలో ఉన్నాయని తెలిసింది. నేను వెంటనే బేతాళ గుహ చేరుకోవాలని చెప్పగానే ఆ యక్షులు బేతాళ గుహకు చేరుస్తామని చెప్పారు. విజయశీలుడితో సహా ఆకాశంలోకి ఎగిరారు. దట్టమైన ఆ కీకారణ్యంలో 5గురు యక్షులు విజయశీలుడితో సహా పయనిస్తున్నారు. అలా పయనించి చివరకు బేతాళమర్రి వద్దకు చేరుకున్నారు. ఎంతో పెద్దదైన ఆ బేతాళమర్రి ఒక పెద్ద బ్రహ్మరాక్షసులాగా అగుపిస్తోంది. కానీ అక్కడ బేతాళ గుహ ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడు యక్షులు, రాకుమారా, మా యక్షులకు మాంత్రిక శక్తులు బద్ధ వ్యతిరేకమైనవి. కావున ఆ మాంత్రిక శక్తులను ఎదుర్కోగలం, కానీ వాటిని మేము కనిపెట్టడంలో అశక్తులం అని చెప్పారు. యక్షులారా, మీరు నాకిప్పటి వరకు ఎంతో సహాయం చేశారు, అందుకు కృతజ్ఞుడిని అన్నాడు విజయశీలుడు. ఆ మాటలకు సంతోషించిన యక్షులు తమ శక్తులలోని సగం శక్తులు ధారపోసి ఒక అంగుళీయకాన్ని సృష్టించి ఇచ్చారు. రాకుమారా, ఈ అంగుళీయకాన్ని కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించు, నీకు జయం కలుగ్గాక అని ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోయారు. ఆ అంగుళీయకం విజయశీలుడు ఉంగరపు వేలుకు సరిగ్గా అమరిపోయింది. పిమ్మట బేతాళ గుహ ఎక్కడుందని వెతుకుతున్న విజయశీలుడికి అల్లంత దూరాన మాంత్రికుడు రావడం తటస్థించింది. వెంటనే అక్కడి నుండి తప్పుకున్న విజయశీలుడు మాంత్రికుడు ఏం చేయబోతున్నాడని గమనించసాగాడు. ఆ ప్రదేశానికి చేరుకున్న మాంత్రికుడు బేతాళమర్రి వద్దకు వెళ్ళి ఆ చెట్టుకున్న సొరంగంలో ఉన్న తలుపులను తన మంత్రదండంతో తాకించగా తలుపులు తెరుచుకున్నాయి. తర్వాత ఏదో మంత్రం పఠిస్తూ తన వామహస్తాన్ని సొరంగం లోపలికి పెట్టి చిన్న గుహను బయటకు తీశాడు. తర్వాత ఆ గుహను మర్రి చెట్టుకు కొద్ది దూరంలో ఉంచగానే గుహ ఎంతో పెద్దగా మారిపోయింది. బేతాళమర్రి అతి చిన్నగా మారిపోయింది. చిన్నగా మారిపోయిన బేతాళమర్రి ఊడను పీకి నేలకేసి కొట్టాడు. మాంత్రికుడి జట నుండి ఉద్భవించిన జటాసురుడు ఆ మర్రి చెట్టు ఊడల నుండి ప్రత్యక్షమయ్యాడు. జటాసురుడు తల మీద బేతాళమర్రిని ఉంచి బేతాళ మాంత్రికుడు గుహలేక అడుగుపెట్టాడు. అక్కడే ఉన్న మర్రిభూతం తివాచీలా పరుచుకుంది. అదంతా చూస్తున్న విజయశీలుడు గుహ సొరంగం నుండి బయటకు రావడం చూసి ఆశ్చర్యపోయాడు. కొన్ని గడియల తర్వాత మాంత్రికుడు బయటకు వచ్చి జటాసురుడి తల మీద బేతాళమర్రిని కిందకు దించాడు. మంత్రదండంతో గుహను తాకగానే గుహ అతి చిన్నగా, బేతాళమర్రి అతి పెద్దగా మారిపోయాయి. జటాసురుడు మర్రి ఊడలలో చేరిపోయాడు. గుహను బేతాళమర్రి సొరంగంలో ఉంచగానే సొరంగం తలుపులు మూసుకుపోయాయి. మాంత్రికుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మాంత్రికుడు వెళ్ళిపోగానే విజయశీలుడు బయటకు వచ్చాడు. బేతాళమర్రి సొరంగం వద్దకు వెళ్ళి తలుపులు తీయాలని ప్రయత్నించాడు. యక్షులిచ్చిన అంగుళీకం ప్రభావంతో సొరంగం తలుపులు తెరుచుకున్నాయి. మాంత్రికుడు వామహస్తంతో గుహను అందుకున్నట్టు విజయశీలుడు కూడా వామహస్తాన్ని సొరంగం లోపలికి పెట్టాడు. కానీ గుహ చేతికి అందలేదు. కుడి హస్తంతో గుహను అందుకున్నాడు. బేతాళమర్రికి దూరంగా గుహను ఉంచగానే గుహ పెద్దగా మారిపోయింది. బేతాళమర్రి చిన్నగా మారిపోయింది. మర్రి ఊడ తీసుకొని నేలకేసి కొట్టగానే జటాసురుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ జటాసురుడి తల మీద బేతాళమర్రిని ఉంచడం మర్చిపోయిన విజయశీలుడు గుహలోపలికి అడుగుపెట్టాడు. అక్కడ ఉన్న మర్రిభూతం తివాచీలా పరుచుకోగా దానిమీద నడుస్తూ బేతాళదేవి విగ్రహం చేరుకున్నాడు. అక్కడ వేలాడుతున్న క్షుద్ర గుహలోపలికి వచ్చిన కొత్త వ్యక్తిని చూసి బంధించబోయాడు. వెంటనే యక్షులిచ్చిన అంగుళీకం నుండి వెలువడిన కిరణాలు క్షుద్రను నామరూపాలు లేకుండా చేశాయి. ఎదురుగా బేతాళదేవి విగ్రహం కపాలమాలతో భీకరంగా అగుపిస్తోంది. బేతాళదేవి విగ్రహాన్ని పక్కకు ఎలా తొలగించాలో అర్థం కాక విజయశీలుడు మహారుద్రుడిని ప్రార్థించసాగాడు.
అలా ఎంతోసేపు మహారుద్రుడిని ప్రార్థించిన తర్వాత అంగుళీకం నుండి వెలువడిన కిరణాలు భీకరమైన నిలువెత్తు బేతాళదేవి విగ్రహాన్ని చిన్నగా మార్చేశాయి. అది చూసిన విజయశీలుడు ఎంతగానో సంతోషించి చిన్నగా మారిన బేతాళదేవి విగ్రహాన్ని పక్కకు తీసి పెట్టాడు. వెంటనే విగ్రహం కింద ఉన్న ఒక చిన్న బోషాన విజయశీలుడి కంటపడింది. గుహ బయట జటాసురుడి తలపై బేతాళమరిని ఉంచడం మర్చిపోయిన విజయశీలుడు అలాగే గుహ లోపలికి వెళ్ళిపోయాడు. బేతాళమరికి ఉన్న ఊడలు పెరిగి పెద్దవై విస్తరించుకుని జటాసురుడిని పట్టి బంధించాయి. బేతాళమరి ముందు జటాసురుడిని బలిచ్చాయి. వెంటనే ఆ పిమ్మట ఆ ఊడలన్నీ పాకుతూ బేతాళ గుహను చుట్టుముట్టసాగాయి. బేతాళదేవి విగ్రహం చిన్నగా మారగానే మాంత్రికుడికి గుహలో ఏదో జరుగుతుందని అర్థమైంది. హుటాహుటిన గుహ వద్దకు బయలుదేరాడు.